ఈరోజైతే మనం ఈ వీడియోలో హెయిర్ స్ప్లే సీసీని సింపుల్గా ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం, అది కూడా లైట్ మోషన్ యాప్ యూజ్ చేసి. సో ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మనం ఒక 3 రెక్టాంగిల్ షేప్స్ని అయితే యాడ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బేస్ కోసం, అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెయిర్ ఫ్లేర్ ఎఫెక్ట్ యాడ్ చేయడం కోసం, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫ్లిక్కర్ ఎఫెక్ట్ కోసం. సో ఇట్లయితే మనం 3 రెక్టాంగిల్ షేప్స్ని అయితే యాడ్ చేస్తాం. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఒక షేప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీద మనకు 3 డాట్స్ ఉన్నాయిగా, సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు షేప్ అయితే స్క్రీన్ మొత్తం అయితే ఫిల్ అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అని ఉందిగా, సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ సెర్చ్లో కాపీ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. సో దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఎప్పుడైనా కూడా ఫస్ట్ అయితే మీరు కాపీ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోండి. సో మనమైతే ఇప్పుడు కాపీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసినాం. సో దాని తర్వాత మళ్ళీ మీరు అయితే సాచురేషన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కలర్ అండ్ లైట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు సాచురేషన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు సాచురేషన్ ఎఫెక్ట్ ఉంది, సో దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు సాచురేషన్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో మీరైతే సాచురేషన్ ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు సాచురేషన్ అని ఉంది, సో ఇదైతే మీరు -85 పెట్టుకోండి. సో ఇట్లయితే నేను కరెక్ట్ -85 పెట్టుకున్నా. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ కలర్ అండ్ లైట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు కలర్ టెంపరేచర్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ అని వస్తుంది. సో మీరైతే స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు కలర్ టెంపరేచర్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు టెంపరేచర్ అని ఉంది, సో మీరైతే టెంపరేచర్ని 13,000 ఇట్లా పెట్టుకోండి. 13,330 ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో ఇట్లా మీరు మొత్తం ఎఫెక్ట్స్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని ఉంది, సో బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరు ఇక్కడ కాంట్రాస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఈ కాంట్రాస్ట్లో మీరైతే ఓవర్లేని సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు ఓవర్లేని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మనం ఇంకొక రెక్టాంగిల్ షేప్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరైతే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడైతే మీరు ఒక షేప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు మీద చూసినట్టయితే 3 డాట్స్ ఉన్నాయిగా, సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు షేప్ అయితే స్క్రీన్ మొత్తం అయితే ఫిల్ అవుతుంది. సో దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా కాపీ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా, సో మీరైతే కాపీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే కాపీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు డైరెక్షన్ ఆర్ వార్ప్ అని ఉంది, సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు స్ట్రెచ్ సెగ్మెంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు స్ట్రెచ్ సెగ్మెంట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్ట్రెచ్ అని ఉంది, సో స్ట్రెచ్ మీద క్లిక్ చేసి మీరు స్ట్రెచ్ని ఒక 320 ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు కరెక్ట్ ఒక 320 ఇట్లా పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు బ్లర్ అని ఉంది, సో బ్లర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు గాషియన్ బ్లర్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఈ గాషియన్ బ్లర్ అయితే మీరు ఒక 0.58 ఇట్లా పెట్టుకోండి. సో కరెక్ట్గా నేనైతే 0.58 పెట్టుకున్నా. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు బ్యాక్ రండి ఇట్లా. సో దాని తర్వాత ఇక్కడ మనకు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని ఉంది, సో బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ లైట్ అండ్ మీద క్లిక్ చేయండి. సో ఈ లైట్ అండ్లో మీరు స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు మీద చూసినట్టయితే ఒపాసిటీ ఉంటుందిగా, సో ఇదైతే మీరు కొంచెం లెస్ చేయండి. సో మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోండి. సో నేనైతే ఒక 35 పెట్టుకుంటున్నా. సో మీరు కావాలనుకుంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా 30కి ఇట్లా. సో నేనైతే కరెక్ట్గా 35 ఇట్లా పెట్టుకుంటున్నా. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఫ్లిక్కర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి కదా, సో దానికోసం వచ్చేసి మీరు మళ్ళీ అయితే ఇంకొక రెక్టాంగిల్ షేప్ని అయితే యాడ్ చేసుకోండి.
సో ఇప్పుడైతే మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత రెక్టాంగిల్ షేప్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకు మీద 3 డాట్స్ ఉంటాయి. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరైతే ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేయండి. సో మనకైతే షేప్ అయితే స్క్రీన్ మొత్తం అయితే ఫిల్ అవుతుంది. సో దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా కాపీ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు కాపీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే క్లోజ్ చేయండి. సో దాని తర్వాత మళ్ళీ మీరు యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కలర్ అండ్ లైట్ ఉంది. సో కలర్ అండ్ లైట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఎక్స్పోజర్ ఆ గామాని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఎక్స్పోజర్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు ఎక్స్పోజర్ ఉంది. సో మీరైతే 1 పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు కరెక్ట్గా 1 పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరు ఇప్పుడు సో ఇక్కడ ఒపాసిటీ ఆర్ విజిబిలిటీ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఫ్లిక్కర్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఫ్లిక్కర్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు ఫ్రీక్వెన్సీ అని ఉంది. సో దీన్ని అయితే మీరు ఫుల్ పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు మొత్తం ఫుల్ పెట్టుకోండి. సో దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో మనకైతే ఏస్ ప్లస్ సీసీ అయితే కంప్లీట్ అయింది. సో ఒకసారి అయితే నేను ప్లేస్ చూపిస్తాను. సో ఇట్లయితే మీరు మొత్తం అయితే ఎడిట్ చేసుకోండి. సో దాని తర్వాత మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి.